మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చాయి ఎల్ఎన్టీ హెచ్ఎంఆర్ సంస్థలు. ఇప్పటికే ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత, టాయిలెట్ ఛార్జీల వసూలు మర్చిపోకముందే మెట్రో ఛార్జీల మోత మోగించనున్నారు. మెట్రో ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కనిష్ట ఛార్జీ మీద ₹2, గరిష్ట ఛార్జీ మీద ₹15 పెంచారు. మొత్తం మీద 10 నుంచి 20% టికెట్ రేట్లు పెంచినట్టు పేర్కొన్నారు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు. దీనివల్ల ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. పెరిగిన మెట్రో ఛార్జీలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పెరిగిన మెట్రో రైల్ ఛార్జీలు 17 నుంచి అమలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, రోజువారీ ప్రయాణికుల సంఖ్య కొంత తగ్గుతూ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ పెరిగిన ఛార్జీలతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే గతంలో మనకు కోవిడ్ సమయంలో ఈ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ రావడంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ కొన్ని ఆఫర్లు ఇస్తూ ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే మెట్రో స్మార్ట్ కార్డ్ పైన 10% డిస్కౌంట్ కావచ్చు, సువర్ణ ఆఫరు, డైలీ 24 అవర్స్ ప్రత్యేకమైన టికెట్ ఇవ్వడం, దాంతోపాటు ఫెస్టివల్స్ టైంలో ఆఫర్స్ ఇస్తూ ప్రయాణికులను ఆకర్షించే విధంగా టికెట్లను అయితే ఆఫర్లను ప్రకటించింది. అయితే ప్రస్తుతము 5 లక్షల మేర ప్రతిరోజు మెట్రోలో ప్రయాణికుల రైడర్షిప్ పెరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు మెయిన్ మనకు పీక్ అవర్స్లో బోగీల్లో విపరీతమైన రద్దీ ఉండడం, దాంతోపాటు మెట్రోలో మెయింటెనెన్స్ కారణంగా కొంత ప్రయాణికుల సంఖ్య పడిపోతూ వస్తోంది. ఈ గత 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి దాదాపు 50,000 వరకు కూడా మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఈ పెరిగిన టికెట్ ధరల నేపథ్యంలో మరింతగా మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశమే కనిపిస్తోంది. హైదరాబాద్లో దాదాపు 69 కిలోమీటర్ల ఈ మెట్రో సేవలు 3 కారిడార్లలో అందుబాటులోకి వచ్చి దాదాపు 2017 నుంచి మెట్రో సేవలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతము 2017 నుంచి 2020 వరకు మొదటిసారిగా ఈ టికెట్ రేట్లను పెంచుతూ సవరిస్తూ ఎల్ఎన్టీ మెట్రో సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన ధరలు అయితే ప్రయాణికులకు షాకింగ్గా మారాయి. ఎందుకంటే రీసెంట్గా ఇటు మెట్రోకు సంబంధించి ఫ్రీ పార్కింగ్ని పెయిడ్ పార్కింగ్ చేశారు. దాంతోపాటు మెట్రో స్టేషన్స్లో టాయిలెట్ ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. అయితే దీంతో మెట్రో సంబంధించి ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా మెట్రో పీక్ అవర్స్ ఆఫీస్ టైమింగ్స్ ఉదయం పూట 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. అయితే దీన్ని మేనేజ్ చేయడంలో ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఫెయిల్ అయింది. దీంతో కొంత ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. అయితే ఏసీ జర్నీ హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో చాలా వరకు కూడా పబ్లిక్ మెట్రోని ఆశ్రయిస్తున్నారు. అయితే మెట్రో మెయింటెనెన్స్ తరచు మెట్రో రైలు సాంకేతిక లోపాలతోటి ఆగిపోవడం కావచ్చు, దాంతోపాటు బోగీల పెంపు మీద వస్తున్న డిమాండ్ని ఇటు మెట్రో పట్టించుకోకపోవడంతో 3 కోచ్ల బోగీలనే ట్రైన్నే నడుపుతున్నారు. దాంతో ఇటు ప్రయాణికుల నుంచి కూడా ఈ రద్దీ టైంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ప్రతి 2 నుంచి 10 నిమిషాల లోపు పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్లో మెట్రోని ఆపరేట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత పీక్ అవర్స్లో మెట్రో ట్రైన్లు సరిపోక ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ రూట్లు మనకు ఎల్బీ నగర్ టు ఇటు మియాపూర్ కావచ్చు, నాగోల్ టు రాయదుర్గం, అయితే ఈ 2 రూట్లలో ఎక్కువగా ప్రయాణికుల సంఖ్య ఉంటుంది. అందులోనూ మనకు ఇటు ఎల్బీ నగర్ టు రాయదుర్గం కావచ్చు, నాగోల్ టు రాయదుర్గం అంటే అమీర్పేటలో ఇంటర్చేంజ్ అయ్యి చాలా వరకు కూడా ఇటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు మెట్రో సేవలను అయితే వినియోగించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న ఈ క్రౌడ్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ ఇటు మెట్రోకి కొంత ఆర్థికంగా నష్టం రావడంతో ఎల్ఎన్టీ సంస్థ గత 2022 నుంచే ఇటు మెట్రో సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని మెట్రో ఛార్జీలను పెంచాలని కోరుతూ వస్తుంది. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు మెట్రో ఛార్జీల పెంపుకు సంబంధించి కేంద్రమే ఒక కమిటీని ఏర్పాటు చేసింది, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ. ఆ కమిటీ గతంలోనే 2023లో ఈ ఛార్జీల పైన ఒక సవరణ కోరుతూ ఇటు ఛార్జీలకు సంబంధించిన కొన్ని
సిఫార్సులను చేసింది. ఆ సిఫార్సులను ప్రస్తుతము ఇటు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో గత కొన్ని రోజుల నుంచి కూడా అడుగుతూ వస్తోంది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. దానిపైన రీసెంట్గా ఇటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మెట్రో రైలు ఎల్ఎన్టీ సంస్థ 15 రూపాయలు మినిమం ఫేర్ని కోరగా ప్రస్తుతం అయితే 12 రూపాయలకు పెంచారు. అయితే ఇటు మ్యాక్సిమం ఫేర్ అంటే మనకు ప్రస్తుతం 60 రూపాయలుగా ఉంది. లాస్ట్ డెస్టినేషన్ 24 కిలోమీటర్ల మేర ప్రయాణించే వాళ్ళకి 60 రూపాయలు ఉండగా దాన్ని 75 రూపాయలు పెంచారు. అయితే ఒక 24 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే ఖచ్చితంగా మరొక 15 రూపాయలు అదనంగా భారం పడుతోంది. ఇటు మెట్రో రైలుకు సంబంధించిన స్టేషన్ల వద్ద కూడా పెయిడ్ పార్కింగ్ ఉండడంతో ఇటు ప్రయాణికుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశమే కనిపిస్తుంది. టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఈ మే 17 నుంచి ఈ టికెట్ రేట్లు పెరిగిన అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. అన్న, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మెట్రో ఎక్కుతుంటారు? ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది, దీనిపైన మీరు ఏం చెప్తారు? టికెట్ల రేట్లు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి మేడం. సామాన్యులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము హైటెక్ సిటీ నుంచి మళ్ళీ ఎల్బీనగర్ దాకా పోవాలి. సరే, వాళ్ళ ఉన్నోళ్ళ కంటే ఏమో కానీ సామాన్యులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ అటుగాక ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే చాలా ఎప్పుడు చూసినా మెట్రో ఫుల్గానే ఉంటుంది. మెయింటెనెన్స్ వచ్చేసి ఒక్కోసారి సమ్మర్లో కూడా ఏసీ ఆఫ్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ సరిగా ఉండట్లేవు. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. మినిమం ఫేర్ 10 రూపాయలు 12 రూపాయలు చేశారు, 60 రూపాయలది మ్యాక్సిమం 75 చేశారు. అయితే దీనిపైన మీకు రోజువారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు? మీకు ఎంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది టికెట్ రేటు? చైతన్యపురం నుంచి హైటెక్ రాయదుర్గ దాకా వెళ్దాం మేడం. పీక్ హౌస్లో చాలా కష్టంగా ఉంటుంది. మనం లోపలికి నడవాల్సిన అవసరం లేదు. నిలబడితే వాళ్ళే లోపలికి తీసుకెళ్తారు. అలా జరిగిపోతుంటుంది. అంత రష్ ఉంటుంది అనమాట. బోగీలు పెంచితే ఇంకా బెటర్ ఉంటుంది. బోగీలు పెంచాలని మేము కూడా అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము మేనేజ్మెంట్కి, కానీ మనకి ఏమి అంత రెస్పాన్స్ ఏం లేదు. మెట్రో స్టేషన్స్ వరకు మీరు ఎట్లా వస్తుంటారు? స్టేషన్స్ వద్ద పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు కదా, దానిపైన మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? ఆ పార్కింగ్ ఫీజు తక్కువ చేస్తేనే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం మేడం. ఆ పార్కింగ్ ఫీజు ఇంతకుముందుకు లేకుండా మళ్ళీ పార్కింగ్ ఫీజు అని పెంచారు. ఆ వెహికల్స్ ఆడ దారిలో ఉండే ట్రాఫిక్ అదొక ఇబ్బంది అయిపోతుంది. చాలా ఈ సమ్మర్లో కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. అది రేటు తగ్గించాలి అసలు యాక్చువల్గా. ఇలా చేస్తే పెంచుకుంటూ వెళ్తా ఉంటే అందరూ బస్సులో వెళ్తారు. బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. కూర్చోడానికి ఇబ్బందిగా. డైలీ తార్నాక నుంచి అమీర్పేట్ డైలీ ఐ ట్రావెల్. మెయిన్లీ ట్రావెల్ మెట్రోతో బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్తో బెటర్ అనిపిస్తుంది. సో వి ట్రావెల్. బస్సెస్ లాంగ్ రూట్స్లో పోయి టైం వేస్ట్ చాలా అవుతుంది. ఇప్పుడు రేట్స్ పెంచితే దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎవ్రీబడి. బికాస్ పీపుల్ ఎంత కాస్ట్ పెట్టి బస్సెస్ ఫ్రీ ఉంది అండ్ మెట్రో ఇస్ టూ హై. హైదరాబాద్ మెట్రో రైల్లో ఆల్మోస్ట్ 7 సంవత్సరాల తర్వాత ఈ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎల్ఎన్టీ మెట్రో సంస్థ. అయితే పీపీపీ మోడ్లో నడుస్తున్న మెట్రో రైలు సంస్థకు సంబంధించి ఈ పెరిగిన ఛార్జీలు కొంత ప్రైవేటు సంస్థ అయిన ఎల్ఎన్టీనే మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకే ఈ పెరిగిన ఛార్జీలు కొంత బెనిఫిట్ కాబోతున్నాయి. అయితే ప్రయాణికులకు మాత్రం ఇది కొంత షాకింగ్ న్యూసే. అయితే ఈ నెల 17 నుంచి పెరిగిన కొత్త ఛార్జీలు అయితే అమలు కాబోతున్నాయి. ఇది ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.